హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే కాదు లెక్క నేర్మల్లే మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ అర్థం ఏంటంటే ప్రేమించడానికి సమయం లేదు అని. ఈ మూవీ 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్తో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిందండి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ యావరేజ్ అనిపించిందండి. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి హీరోకి అయితే పెళ్లి పిల్లలు వీటి మీద ఏ ఇంట్రెస్ట్ ఉండదండి. కాకపోతే హీరోయిన్తో కలిసి ఉందాం అనుకుంటాడు అంతే. సో అలా ఉన్న హీరోకి మన హీరోయిన్కి ఆల్రెడీ ఒక కొడుకు ఉంటాడు. తనతో అయితే లవ్ అవుతుంది. సో అప్పుడు ఈ లైఫ్లో ఏం జరిగింది ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ స్టోరీ లైన్ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కదండి. నాకు కూడా అదే అనిపించింది. సో లిటరల్లీ ఈ పాయింట్ స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్లో అండి. అప్పటి వరకు చాలా సెన్సిటివ్ విషయాల్ని చాలా సిల్లీగా చూపిస్తూ ఉంటారు. సో చాలా హైలైట్ చేసి చూపించాల్సిన పాయింట్ని కూడా చాలా నార్మల్ వేలో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా పర్లేదు అనిపిస్తుందండి. కాకపోతే ప్రిడిక్టబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన మ్యూజిక్ వల్ల ఏంటో తెలియదు కానీ ఆ సీన్స్ అయితే కొద్దిగా ఎన్హాన్స్ అయ్యి మనకైతే యావరేజ్ ఫీలింగ్ అన్న కలిగింది ఈ మూవీ మీద. సో ఎలా అయినా ఫీల్ గుడ్ స్టోరీ అంటే ఒక క్లైమాక్స్లో తప్పితే మనం ఎక్కడా కూడా ఈ లవ్ స్టోరీని అయితే ఫీల్ అవ్వండి. ఇలాంటి మూవీనే మనకు సిమిలర్గా మన తెలుగులో కూడా ఉంది, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అని. ఆ మూవీ ఎంత బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక ఎంటర్టైనింగ్ వేలో ఒక మెసేజెస్ అలా తీసుకెళ్ళిపోయారు. సో ఇది కూడా ఆ రేంజ్ సబ్జెక్ట్ అండి. ఆ రేంజ్లో అయితే తీయాలి, కానీ వీళ్ళైతే ఫెయిలియర్ అని చెప్పాలి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదండి. మధ్యలో అడల్ట్ కంటెంట్ ఉంటుంది. అలాంటి చాలా పెద్ద పెద్ద విషయాలు మోడర్న్ ఏజ్ వాళ్ళకి సంబంధించిన విషయాలు అయితే చాలా డిస్కస్ చేస్తారు. ఈ మూవీ స్టోరీ లైన్ నేను ఆల్రెడీ చెప్పేశాను. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే స్టోరీ లైన్ అండి ట్రీట్మెంట్ ప్రెడిక్టబుల్గా అనిపించినా కానీ స్టోరీ లైన్ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. అలానే ఒక నిజాన్ని లాస్ట్లో నార్మల్గా రివీల్ చేసేస్తారేమో అనుకున్నాను, కానీ ఎక్కడ కూడా అది డెస్టినీ అని చెప్పి వదిలేసి ఎక్కడ ఓవర్ ద టాప్ సీన్స్ అయితే పెట్టలేదు. సో ఆ పాయింట్ కూడా మనం అయితే మెచ్చుకోవచ్చు. ఇక జయం రవి గారు ఎప్పుడు యాక్షన్ సినిమాలు కాకుండా ఇలాంటి సబ్జెక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అలానే ఆయన రేంజ్ సినిమా కాకపోయినా పర్లేదు, బాగానే యాక్ట్ చేశారు. నిత్య మెనన్ గారు అయితే చాలా షైన్ అయ్యారండి. ఆవిడ రోల్కి అయితే చాలా బాగా న్యాయం చేశారనిపించింది. గియోగోబ్ గారు కూడా మూవీకి అయితే బాగానే సపోర్ట్ చేశారండి. ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చిన 2 సాంగ్స్ అయితే తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగున్నాయండి. 4 బీజిఎమ్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీలో బాగా కనెక్ట్ అవుతాం కూడా. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. చాలా రిచ్ విజువల్స్ అనిపించాయి. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే ఇలాంటి ఒక లవ్ స్టోరీకి అయితే ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ చాలా ఉండాలండి. అన్ఫార్చునేట్గా ఈ మూవీలో అయితే ఉండవు. కొన్ని ఉన్నా కానీ అవి మనం ఫీల్ అయ్యేలా చేసింది ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అనే చెప్పాలి. అండ్ ఫస్ట్ నుండి కూడా క్యారెక్టర్స్ అయితే ఓవర్ ద టాప్గా అన్ని వాళ్ళకే తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. అండ్ అలానే అవి సిల్లీ థింగ్స్గా కూడా అనిపిస్తూ ఉంటాయి. సో హీరో స్పాన్ డొనేట్ చేస్తున్నాడని చెప్పి ఫ్రెండ్స్ అంతా కూడా వెళ్ళి ఇవ్వడం ఏంటండి, చాలా సిల్లీగా అనిపించట్లేదు. అండ్ డోనర్ సీరియల్ కిల్లర్ ఏమో అని చెప్పి హీరోయిన్ కనుక్కోవడం కానీ ఇవన్నీ అసలు ఎఫెక్టివ్గా కాకుండా ఏదో నార్మల్గా తీసుకువెళ్ళిపోయారు. అస్సలు ఏం హెల్ప్ చేయలేదు మూవీకి. ఇన్ఫ్యాక్ట్ ఈ సీన్స్ అన్ని కూడా ట్రిమ్ చేస్తుంటే చాలా బాగుండేది. ఇక గర్ల్ ఫ్రెండ్తో వచ్చే గొడవ కానీ అండ్ వీళ్ళు పిల్లల్ని ఎందుకు వద్దనుకుంటున్నారు ఆ పాయింట్ని కూడా స్ట్రెస్ చేసి చూపించలేదు. సరిగ్గా డీటెయిలింగ్ అయితే ఇవ్వలేదు. అండ్ గే మ్యారేజ్ సపోర్ట్ చేస్తూ లాస్ట్లో చూపిస్తారు. ఆ గే రోల్లో కూడా వినయరావు గారిని కాకుండా ఇంకెవరైనా తీసుకుంటే చాలా బాగుండేది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చూసే వాళ్ళకైతే ఈ మూవీ నచ్చొచ్చండి. రిమైనింగ్ వాళ్ళకి జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది నాకులాగా. సో ఈ కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.